ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు మనం 6 మాటల గురించి మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు పలికిన చివరి మాట 7వ మాట సమాప్తమైనది. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఎంతటి గొప్ప భాగ్యం అండి, ఎంతటి గొప్ప భాగ్యం. ఆయన ఇలాగ చెప్పి తన ప్రాణం విడిచారండి. మనము ఈ లోకంలో చూసినట్లయితే మన ఆత్మను అనేకులకి, అంటే మన మనసును అనేకులకి అప్పగిస్తూ ఉంటాం. నా మనసు ఫలానా అబ్బాయికి ఇచ్చేసాం, నా మనసు ఫలానా అమ్మాయికి ఇచ్చేసాం, నా మనసు చాలా ఇష్టమైన ప్రియులకి ఇచ్చేసాం అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు తన ఆత్మను, తన మనసును, తన యొక్క ఆత్మను ఏం చేశారంట? దేవునికి అప్పగించారు. దేవా, నా ఆత్మను స్వీకరించు అనే మాటలో అంతిమ విజయం మనకి కనబడుతుంది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో ఏం చేశారు తెలుసా? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో ఒక కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఇలాగూ ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు. ఇలాగే తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. యేసుక్రీస్తు వారు పలికిన మాట ఈ మాట. కాబట్టి నేను ఒక మాట చెప్తాను. తండ్రికి మనం ఏదైనా అప్పగించి నిశ్చింతగా ఉండగలం. మన తండ్రి ఏదైతే మనకి ఒక పని అప్పగిస్తారో ఆ పని మనం పూర్తి చేసి మనము ప్రశాంతంగా ఉంటాం. తండ్రికి మనం ఏదైనా అప్పగించి నిశ్చింతగా ఉండగలం. తండ్రికి ఆత్మను అప్పగించడం అన్నది చాలా యోగ్యమైనది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, సమస్త శరీరాత్మలను దేవాది దేవుడే ఆత్మను దాన్ని చేసిన దేవుని దగ్గరకు పోవాల్సి ఉంది. దేవుడు నన్ను విడనాడలేదు, తండ్రికి నాకు సంబంధం తెగిపోలేదు. ఇదిగో చూడండి, నా ఆత్మను తండ్రి చేతులకు అప్పగించుచున్నాను అని చెప్పినట్టుగా బిగ్గరగా కేకవేసి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు. 7 అనే సంఖ్య విశ్రాంతికి గుర్తు. 6 మాటలు తన ఎదుట ఉంచబడి ఉన్నది. పనిని సమాప్తం చేసి, పనంతటిని కూడా సమాప్తం చేసి యేసుక్రీస్తు వారు 7వ మాట విశ్రాంతికి సాదృశ్యం కాబట్టి, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యేసయ్య పలికిన 7 మాటలలో ఆయన గురించి ప్రతి వచనం నెరవేర్చబడింది. క్రీస్తు మరణం ఆయన చేతుల్లోనే ఉంది. మరి మనకి మరణం ఎప్పుడు, ఎక్కడో, ఏ రీతికి వస్తుందో తెలియదు. కనుక మనం కూడా ఇప్పటికిప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ మన ఆత్మను తండ్రి చేత పెట్టి నిశ్చయంతగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇటు మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.